నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ధాన్యం బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు నూతన సీఎస్గా జి సాయి ప్రసాద్ నియామకం దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలలో భారీ వర్షాలు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు వివరాలు చూద్దాం. అమరావతి రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్ల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ముఖ్యమంత్రి ఈ రోజు మీడియాతో ఇష్టాగోష్ఠిని నిర్వహించారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతి మహానగరంగా మారితే వచ్చే ఫలితాలు రైతులు అర్థం చేసుకున్నారన్నారు. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ధాన్యం బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు పరిశీలించారు. కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి వరి కొనుగోళ్లను సమీక్షించిన అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. దాదాపు 2,300 కోట్ల రూపాయలు ఆల్రెడీ కొనుగోలు చేసిన ధాన్యం 24 గంటల లోపే రైతుల ఖాతాలోకి జమ చేయడం అనేది ఒక నమ్మకం, ఒక భరోసా. తేమ శాతంలో రైతాంగానికి ఎక్కువ నష్టం జరగకూడదని రైస్ మిల్లర్స్ తోటి ఎప్పటికప్పుడు సమావేశం జరుపుకుంటూ రైతాంగానికి మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ధాన్యం సేకరణ జరగాలని పట్టుదలతో చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పదవీ కాలాన్ని మరొక 3 నెలలు పొడిగించింది. 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఈ నెల 30న విజయానంద్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన పదవీ కాలాన్ని మరొక 3 నెలలు పొడిగిస్తూ కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వులను జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ను నియమించింది. 2026 మార్చి 1వ తేదీ నుంచి సాయి ప్రసాద్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. అమరావతిలోని ఈ రోజు జరిగిన త్రిసభ్య కమిటీ సభ్యులు సిఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. రాజధాని రైతుల సమస్యలపై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతులకు పెన్షన్, హెల్త్ కార్డు సమస్యలు ఉన్నాయని 1 నెలలోనే పరిష్కారం అవుతాయని వెల్లడించారు. లంక భూములు, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామన్నారు. వాళ్ళని ఏ విధంగా చేయాలనేది ఇంపార్టెంట్. ఆ పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి ఈ ప్రాంతం ఇది కేసులు పరిష్కారం అయ్యే వరకు వెయిట్ చేయమంటున్నాం. వెయిట్ చేస్తే వాళ్ళకి అక్కడే ఈజీగా వస్తుంది. లేదు వాళ్ళకు కూడా మాకు అర్జెంటుగా వేరే దగ్గర కావాలి అంటే దాన్ని కూడా ముక్కలు చేసి లాటరీ చేయటం తప్పించి వేరే మార్గం లేదు. కాబట్టి ఇది జరగబోయేది ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ మిగిలిన ప్రాంతంలో ఏదైనా కానీ సాధ్యమంత తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. తర్వాత 3వ ఇష్యూ, చాలామందికి హెల్త్ కార్డ్స్, పెన్షన్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. 38,000 మందికి ఆల్రెడీ ఇంతకుముందు హెల్త్ కార్డ్స్ ఇచ్చున్నారు. అందులో 10,000 మంది ఆల్రెడీ బెనిఫిట్స్ తీసుకొని ఉన్నారు.
వీళ్ళలో ఇంకొక 4,000 మంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకు కూడా ఇంక్లూడ్ చేయమని అడుగుతా ఉన్నారు. ఈ స్కీమ్ ఒక 5-10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి వారికి అదేవిధంగా పెన్షన్స్ కూడా ఈ లాస్ట్ టైం ఉన్న ఈ పెన్షన్స్ని హెల్త్ కార్డ్స్ని వేరే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీతో రాష్ట్రంలో విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం గార గ్రామ పంచాయతీ సచివాలయాన్ని మంత్రి ఈ రోజు ప్రారంభించారు. అలాగే బొమ్మరవల్లి డైట్ కళాశాలలో అదనపు తరగతి గదులను పంచాయతీ సచివాలయాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ఈ అభివృద్ధి పనులు దోహదపడతాయని ఆయన తెలియజేశారు. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా తమిళనాడు తీర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. గత 6 గంటలుగా ఈ తుఫాను గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ప్రస్తుతం శ్రీలంకలోని జాఫ్నాకు 80 కిలోమీటర్ల దూరంలో, కారైకాల్కి ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రేపు తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్కు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ఇక దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభావిత జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కోరారు. అత్యవసర సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 112-1070, 1800-425-0101లో సంప్రదించాలని సూచించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45వ వార్డులో 40 లక్షల రూపాయలతో డ్రైనేజీ, సీసీ రోడ్లు, జోహాపురంలో 50 లక్షలతో క్రైస్తవ శ్మశాన వాటిక, పెద్దపడకన 8వ వార్డులో 40 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశామన్నారు. ఈ లాస్ట్ 1.5 ఇయర్లో దగ్గర 50 లక్షలు ఖర్చు పెట్టినామండి. ఇక్కడ అందరికి తెలియాలి. వీ హావ్ బీన్ డూయింగ్. ఖజానా అంతా 19 నుంచి 24లో ఖజానా ఖాళీ చేసిపోయినారు ప్రీవియస్ ప్రభుత్వం. అయినా కూడా ఏవేవి అవుతున్నాయో అవన్నీ చేసుకుంటూ పోతున్నాం. పుట్టిన పిల్లవాడు కానీ పాప నుంచి చనిపోయేంత వరకు వీ గివ్ రెస్పెక్ట్ అండి. అది ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండేది. అందుకనే మీరు పుట్టినప్పటి నుంచి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో చనిపోయేంత వరకు కూడా గవర్నమెంట్ తరఫున ఏదో రకంగా సహకారాలు అందిస్తూనే ఉన్నాం. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ ద లీడర్షిప్ లైక్ చంద్రబాబు గారు. చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉంది కాబట్టి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయండి. సో అది మనం మనసులో పెట్టుకోవాలా. నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్స్ అనేది కొనసాగాలండి. వార్తల్లో ఇప్పుడొక స్వల్ప విరామం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
వార్తలకి స్వాగతం. రాష్ట్రంలోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఈ రోజు మెగా రుణమేళ యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళలకు 80,35,00,000 రూపాయల మెగా చెక్కును మంత్రి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి అసెట్స్ని అదేవిధంగా లోన్స్ని డిఆర్డీఏ వెలుగు ద్వారా పంపిణీ చేయడం జరిగింది. 6 మండలాలకి కలిపి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మహిళా సాధికారత, ఆయన మానసిక పుత్రిక అయినటువంటి స్వయం సహాయ బృందాల్లో సాధించాలని లక్ష్యంతో చేయడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో మా కొండేపు నియోజకవర్గంలో 105 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలు చేరడం అనేది చాలా శుభపరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు చాలా సెల్ఫ్ హెల్ప్ యూనిట్స్ కూడా మేము చూడటం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు డ్రోన్ దీదీ, లక్పత్ దీదీ అంటే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మన నియోజకవర్గంలో కూడా 6 మండలాల్లో 6 డ్రోన్ దీదీలకు కూడా మనం డ్రోన్లు ఇవ్వడం కూడా జరిగింది. వీరికి ఒకటే చెప్తుంది, మహిళా శక్తి ద్వారా ఫ్రీ బస్సు, అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు అంతమందికి బస్సు మనకి వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వటం, దాంతోపాటుగా అన్నదాత సుఖీభావ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ప్రభుత్వం మహిళల కోసం చేస్తుంది. గోదావరి పుష్కరాలకు సన్నద్దం కావాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధికారులకు సూచించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లోని గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్ల నేపథ్యంలో విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు 7 నుంచి 8 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రవాణా, భోజనం, త్రాగునీరు, శానిటేషన్, భద్రత వంటి అంశాలలో ముందుగానే ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు 34 లక్షల రూపాయలతో మరుగుదొడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులకు తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్న ప్రభుత్వ కళాశాలలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 4 లక్షల రూపాయలతోటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి బాలికల వెయిటింగ్ హాల్ మరియు టాయిలెట్స్ నిర్మాణ బ్లాక్కి ఈరోజు శంకుస్థాపన చేసి అతి తొందరలోనే వితిన్ 2 months 3 monthsలోనే అది పూర్తి చేసి ఆ యొక్క ఆడపిల్లలకి ఇబ్బంది లేకుండా ఆ టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేస్తామని, అదేవిధంగా ఇప్పుడే మేడం గారు కూడా చెప్తూ ఉన్నారు, మగపిల్లలకు కూడా ఒక టాయిలెట్ కూడా వాళ్ళకు కూడా అవసరమని. ఖచ్చితంగా విద్య విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా, అందులోనూ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ అంటే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా, పేద వర్గాలకి, మధ్యతరగతి వర్గాల యొక్క పిల్లలకి అత్యంత అనుకూలంగా తక్కువ ఫీజులతో మంచి విద్యను అభ్యసించేటువంటి ఏఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజీ కాబట్టి ఖచ్చితంగా ప్రాధాన్యతనిస్తాము. అదేవిధంగా ఇక్కడ ఇంకా కొంత డ్రైనేజీ ప్రాబ్లం, అదేవిధంగా గ్రౌండ్ మరియు వాటరు నిలబడిపోవడం ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా తిరుపతి కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. డిసెంబర్ 5వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కావాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కోరారు. కలెక్టరేట్లో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రాథమికోన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే తల్లిదండ్రులకి, తర్వాత విద్యార్థులకి
నెక్స్ట్ ఆ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఆ స్కూల్స్ తరఫున పూర్వ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి, తర్వాత సామాజిక కార్యకర్తలకి, ఫిలాంథ్రపిస్ట్స్ కి, వీళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. ముఖ్యంగా పేరెంట్ టీచర్ మీటింగ్ తనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ బాండింగ్ బిట్వీన్ అమాంగ్ టీచర్, పేరెంట్స్, స్టూడెంట్స్ బలపడేందుకు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. తల్లిదండ్రులకి కంపల్సరీగా వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళు మానసిక వికాసం ఎలా ఉంది, స్పోర్ట్స్ లో ఎలా ఉన్నారు, ఎక్కడ వాళ్ళు వీక్ గా ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు, ఏం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నది మెయిన్ గా టీచర్స్ తల్లిదండ్రులని పక్కన కూర్చోబెట్టుకొని, పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పడం కోసం ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా పెట్టడం జరిగిందండి. సో దీనికి కమిటీస్ కూడా వేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడే మీటింగ్ పెట్టుకున్నాము ఆల్ ఎంఈఓస్ తో, హెడ్ మాస్టర్స్ తో, ఎంఈఓ 1, 2 అందరితో. పాడి పరిశ్రమ, పశు పోషకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కొప్పోలు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరం, రాయితీలపై దాణా పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు సంపదపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయని, పశు పోషకుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఉచిత పశు వైద్య శిబిరాలు, దాణాను పంపిణీ చేస్తున్నామన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,65,00,000తో 150 గోకులం షెడ్లను నిర్మించినట్లు తెలియజేశారు. డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబి దేవి తెలియజేశారు. ఈ అంశంపై ఆమె జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో హెచ్ఐవి వ్యాధి తగ్గుముఖం పడుతోందని, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విభాగంగా ఎంపికైందన్నారు. కాలేజీలో ఎలా మనం ఐసీ యాక్టివిటీస్ ఇస్తున్నాము, తర్వాత వచ్చేసి అన్ని స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే 10th క్లాసు అబవ్ 14 years నుంచి వాళ్ళు ఎలా హెల్త్ యాక్టివిటీస్లో జాగ్రత్తగా ఉండాలి, తర్వాత ఈ డిసీజ్ ఎలా వస్తుంది, దీనికి లక్షణాలు ఏంటి, తర్వాత దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో వాళ్ళ ఆరోగ్యపరంగా అనేవంతా కూడా అంతా త్రూ మనకు 11 మంది హెల్త్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా తర్వాత డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఐవి ఎయిడ్స్ డిపార్ట్మెంటు, తర్వాత ఆ స్టాఫ్ వీళ్ళందరి ద్వారా జిల్లాలో మనం లాస్ట్ ఇయర్ కూడా ఇదే కార్యక్రమం 1 year నుంచి చేస్తాము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంకి ఇంకా కొంచెం తగ్గింది మనకి. సో ఇట్లనే ఈ సంవత్సరం కూడా ఇట్లే అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంకా మనకు పాజిటివ్ కేసులు రాకుండా చూడాలి అనే దాంట్లో అన్ని సెంటర్స్, ఐఈసీ సెంటర్స్, టెస్టింగ్ సెంటర్స్, ఎన్జిఓస్, మొత్తము సెక్స్ వర్కర్స్ వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టుకోవటం జరిగింది. వరల్డ్ ఎయిడ్స్ డే 1వ తేదీన ఇంకా మాస్గా పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వాతావరణ, నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఉద్యోగులతో కలిసి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన సమాజాన్ని భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి నెల కూడా ఒక థీమ్ బట్టి కార్యక్రమం నిర్వహించబడుతుంది. దాంట్లో భాగంగా మనకు లాస్ట్ 2 monthsలో జరిగిన థీమ్స్ని మనము థర్డ్ సాటర్డేకి మాత్రమే పరిమితం చేయకుండా కృష్ణా జిల్లాలో కొనసాగిస్తున్నాము. దాంట్లో మనకు మొట్టమొదటిగా అక్టోబర్ నెలలో వాయు కాలుష్యం పైన ప్రజలకి అవగాహన కల్పించే థీమ్ ఉంది. సో వాయు నాణ్యత పెంచాలి అంటే చాలా వరకు ప్రజలు సైకిల్ వాడడం వల్ల మన వాహనాలు తగ్గిస్తే వాయు నాణ్యత పెరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని ప్రతి శనివారం మన కలెక్టరేట్లో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడాను ఈధర్ నడుచుకొని రావాలి లేదా సైకిల్లో రావాలి. విజయవాడ నుంచి మచిలీపట్నంకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కార్ని పూల్ చేసుకొని రావాలి అనేది పాటిస్తున్నాము. వార్తల్లో ఇప్పుడు మరొక స్వల్ప విరామం. పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం.
ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మ మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంలో భాగంగా వినూత్న కార్యక్రమాలను చేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఎయిడ్స్ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ తాడెల శ్రీకాంత్ పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. జిల్లాలోని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ట్రాన్స్జెండర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల పట్ల రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడ గాంధీనగర్లో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్త మార్పిడి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధి బారిన పడిన వారికి ఉన్నతమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించేందుకు రెడ్ క్రాస్ కృషి చేస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో థాలసీమియా పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అలాగే థాలసీమియా పేషెంట్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ఎన్టీఆర్ రెడ్ క్రాస్ సంస్థని నేను అభినందిస్తున్నాను. గవర్నర్ గారు ఎంతో చొరవ తీసుకుని ప్రతి జిల్లాలో ఇటువంటి ఒక ఫెసిలిటీస్ టేకప్ చేయాలి. ప్రతి ఒక్క పేదవాళ్ళకి రెడ్ క్రాస్ అండగా ఉండాలి. రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి చేరవేలాగా ఆ జిల్లా యూనిట్స్ పనిచేయాలని ఆదేశం జారీ చేసేసరికి మన జిల్లాలో గౌరవ సమరం గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే ఎంటైర్ రెడ్ క్రాస్ టీమ్ ద్వారా, అలాగే మన డాక్టర్స్, హెచ్సిజీ నుంచి డాక్టర్స్ అయితే ఉన్నారో, అలాగే మన గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సహకారంతో రెడ్ క్రాస్ సేవల్ని మరింత విస్తృతంగా చేయడానికి ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది రోటరీ వాళ్ళ సహకారంతో కూడా చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ మనం చూసుకుంటే థాలసీమియా డిసీజ్ అనేది ఒక జెనెటిక్ డిసీజ్ అయినప్పటికీ కూడా దీని ఇంపాక్ట్. దిత్వా తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో 3 రోజుల పాటు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో దిత్వా తుఫాను అప్రమత్తతపై టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. తుఫాను ప్రభావం వల్ల ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలను చేపట్టాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. వరంగల్ విమానాశ్రయం నిర్మాణ పనులు వేగవంతం చేయనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్లో పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వరంగల్ నుంచి ముందుగా ఏటీఆర్ విమానాలు నడపాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజల స్పందనను బట్టి మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. అమృత పథకం కింద వరంగల్ జిల్లాకు 874 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. హృదయ పథకం కింద పురాతన ఆలయాల పునరుద్ధరణకు కేంద్రం నిధులను అందించిందని, రామప్ప ఆలయం అభివృద్ధి కోసం కేంద్రం 146 కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి వివరించారు. హెరిటేజ్ సిటీ కింద కానీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల మీద కూడా స్థానిక ప్రభుత్వ అధికారులతో సమీక్షించాము. కేంద్ర ప్రభుత్వము దేశంలో చేపట్టినటువంటి 7 మెగా టెక్స్టైల్ పార్కులు, అందులో ఒకటి మన తెలంగాణ రాష్ట్రమైనటువంటి మన వరంగల్ నగరానికి రావడం జరిగింది. దానిపైన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి చర్చించాము. టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి భూసేకరణ పనులు పూర్తయినాయి. 3 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వము ఎంఓయూ కుదుర్చుకొని భూమిని అలాట్ చేయడం జరిగింది.
రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి ఢిల్లీలోని షకూర్ బస్తీ మధ్య ప్రయాణించే స్వర్ణనగరి ఎక్స్ప్రెస్ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి జైసల్మేర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వర్ణనగరి ఎక్స్ప్రెస్ డిసెంబర్ 1 నుంచి క్రమం తప్పకుండా నడుస్తుందన్నారు. జైసల్మేర్ స్టేషన్లో అభివృద్ధి పనులు 1 నెలలోపు పూర్తవుతాయన్నారు. నిత్యం బిజీ లైఫ్లో ఉండే న్యాయవాదులు క్రీడలతో నూతన ఉత్సాహాన్ని పొందుతారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో ఆల్ ఇండియా జడ్జెస్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ షిప్ 2025 జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈ కార్యక్రమంలో జడ్జీలతో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి ఉత్సాహవంతమైన యువత అవసరముందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరులోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఈ రోజు జరిగిన 100వ ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి వర్గం కృషితో భారత్ అభివృద్ధిని సాధిస్తోందన్నారు. साथियों, आज टेक्नोलॉजी भी एक एनेबलर की भूमिका यहाँ पर निभा रही है. जैसा प्रधानमंत्री जन धन योजना में टेक्नोलॉजी के प्रयोग से 300 से अधिक सरकारी योजनाओं के लिए डायरेक्ट बेनिफिट ट्रांसफर प्रदान किया जा रहा है. इससे लीकेज कम हुआ है. सिस्टम में बदलाव लाकर करप्शन को काफी हद तक मिनिमाइज किया जा सकता. मैं यह दावा नहीं करना चाहता तो रूट आउट हो जाएगा पूरी तरह. साथ ही साथ मिडिल मैन की भी भूमिका को समाप्त किया जा सकता. आयुष्मान भारत है, डिजिटल मिशन से देश भर के अस्पतालों के डिजिटल स्वास्थ्य समाधानों को एक दूसरे से लिंक किया जा रहा है. प्रधानमंत्री आवास योजना के अंतर्गत टेक्नोलॉजी सब मिशन के माध्यम से कम लागत చమురు వినియోగం త్వరలో 6 బిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలియజేశారు. భారత ఇంధన వృద్ధిపై ఆయన మాట్లాడుతూ దేశం ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద చమురు శుద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దీంతో ప్రపంచ ఇంధన రంగంలో కీలకంగా భారతదేశం నిలిచిందన్నారు. దిత్వా తుఫాను ప్రభావంతో చెన్నై, నాగపట్నం, కడలూరు వంటి పట్టణాలతో పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నం జిల్లాలోని కొడయకొరైరేవ్ రికార్డు స్థాయిలో 203.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలను జారీ చేసింది. ఈ తుఫాను ప్రభావంతో పుదుచ్చేరిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పాఠశాలలు మూసివేశారు. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వచ్చే నెల 4, 5 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై మోదీ, పుతిన్లు చర్చించనున్నారు. భారత్పై అమెరికా 50% సుంకాలు విధించిన నేపథ్యంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మలేషియాలో జరుగుతున్న సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీలో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ పోటీలో కెనడాను 41-3 తేడాతో భారత్ ఓడించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్కు చేరుకుంది. ఫైనల్లో బెల్జియంతో భారత్ తలపడనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 128వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. भारत की जनता से साझा करेंगे अपने मन की बात. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
నమస్కారం.